అసలు ఆయనకి రైతుల మీద ప్రేమ కాదు. రైతులంతా నాశనం అయిపోయి తెలివి లేకుండా జనం ఉంటే ఆయన కోట్లు పడతాయి. జనానికి తెలివి పెరగకూడదు. అమరావతి డెవలప్ అయితే జనం అవేర్నెస్ పెరిగిపోతే ఆయన పట్టించుకునేవాళ్ళు లేరు. నువ్వు క్వాంటమ్ వ్యాలీ అనేది కొత్త పదం చెప్పావు. అసలు దానికి తెలుగులో అసలు ఆయనకు అర్థం తెలియదు. ముందు ఆయనకి అది చెప్పు. క్వాంటమ్ వ్యాలీ అంటే అక్కడ ఏముంటది, దాని వలన ఏమవుద్ది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనే దాన్ని చెప్తే తెలుసుకుంటాడు. ఆయనకి మీరెవరు చెప్పరు. ఏదో క్వాంటమ్ వ్యాలీ అంటే ఏదో అదేదో బొమ్మ కావాలే అనుకుంటున్నాడు. ఆయన వీడియో తీసి పెట్టడం తప్పితే మనకి ఆడి ప్రోగ్రామ్ కూడా జనంలో మిమ్మల్ని అందరిని పిలిచి పెట్టుకోవచ్చు కదా. సాక్షి వాడు, ఆ ఎన్టీవీ వాడు, టీవీ అయినాడు, ఆ పనికి మాలిన ముగ్గురు తప్పితే ఎవరు ఉండరు కదా అక్కడ. వాళ్ళు కూడా ఎవరు క్వశ్చన్ లేరు. క్వశ్చన్ లేకుండా కాదు ప్రెస్ మీట్ ఎందుకు? ఇంకా అసలు సముద్ర గర్భం అంటే ఏందో ఆయన తెలియదు. సముద్రం తీర ప్రాంతం అంటే ఏందో తెలియదు. అమరావతి సముద్ర గర్భంలో ఉందంట. అసలు సముద్ర గర్భం అంటే ఏంది? అది సముద్ర గర్భము కాదు, తీర ప్రాంతం కాదు, అది కూడా దాటి ఉంది. అది తెలుసుకోవాలి. అది తెలియకుండా మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళ జనమే అతన్ని చీకొడుతున్నారు. అది తెలియట్లే. ఆయన ఈ 11 కాదు, నెక్స్ట్ టర్మ్ ఆయనది డౌట్, ఆయన సీట్ డౌట్, గెలవడు.